సరే, ఈరోజు మనం కమాండ్ లైన్లో టెక్స్ట్ ప్రాసెసింగ్ కోసం వాడే ఓ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అదే సెడ్. అసలు ఇది మన వర్క్ఫ్లోను ఎంత సింపుల్ చేస్తుందో చూద్దాం రండి. మనందరికీ అనుభవం ఉండే ఉంటుంది కదా, ఒక పెద్ద టెక్స్ట్ ఫైల్ అదో గందరగోళంగా ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలంటే లైన్ కూర్చుని మాన్యుల్గా మార్చాలి. అబ్బా! ముఖ్యంగా కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్స్ లాంటివైతే ఇక చెప్పక్కర్లేదు. మరి గంటల తరబడి చేసే ఈ బోరింగ్ పనిని జస్ట్ ఒకే ఒక్క సింపుల్ కమాండ్తో చిటికెలో పూర్తి చేయొచ్చు అంటే ఎలా ఉంటుంది? అవును, అదే సెడ్ చేయగలదు. ఓకే, ఈరోజు మనం ఏం కవర్ చెయ్యబోతున్నామంటే అసలు సెడ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, లైన్లను డిలీట్ చేయడం, టెక్స్ట్ను రీప్లేస్ చేయడం, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఇంకా సెడ్ లాంటి ఇతర టూల్స్ గురించి కూడా చూద్దాం. రైట్, ముందుగా అసలు సెడ్ అంటే ఏంటి, దీని కథేంటో చూద్దాం. సో సెడ్ అంటే స్ట్రీమ్ ఎడిటర్. ఇది 1974లో బెల్ ల్యాబ్స్లో పుట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక నాన్ ఇంటరాక్టివ్ ఎడిటర్ అన్నమాట. అంటే మనం ఫైల్ని ఓపెన్ చేసి చేత్తో మార్పులు చెయ్యక్కర్లేదు. బదులుగా మనం కొన్ని రూల్స్, కొన్ని కమాండ్స్ ఇస్తే చాలు. అదే ఆ ఫైల్లోని ప్రతి లైన్ని చదివి మనం చెప్పిన మార్పులు చేసి కొత్త టెక్స్ట్ని మనకిస్తుంది. ఒక రోబోట్ ఎడిటర్ లాంటిది. సరే, మరి సెడ్ అస్సలు ఎలా పనిచేస్తుంది? దీని వర్క్ఫ్లోని అర్థం చేసుకుంటే దీని పవర్ ఏంటో మనకు పూర్తిగా తెలుస్తుంది. సో చూద్దాం రండి. దీని ప్రాసెస్ చాలా సింపుల్, మూడే స్టెప్స్. ఫస్ట్, ఒక లైన్ని చదువుతుంది, దాన్ని ఒక టెంపరరీ మెమరీలో పెట్టుకుంటుంది. సెకండ్, మనమిచ్చిన కమాండ్స్ అన్నింటినీ ఆ లైన్పై అప్లై చేస్తుంది. థర్డ్, మార్పులు చేసిన ఆ లైన్ని మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. అంతే, ఇదే సైకిల్ ఫైల్లోని ప్రతి లైన్కి రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక అసెంబ్లీ లైన్ లాగా అన్నమాట. మనమిందాక టెంపరరీ వర్క్ స్పేస్ అన్నాం కదా, దానికి ఒక పేరుంది, అదే ప్యాటర్న్ బఫర్. సో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సెడ్ మొత్తం ఫైల్ని ఒకేసారి చూడదు. ఒక్కో లైన్ని తీసుకుని దాన్ని ఈ ప్యాటర్న్ బఫర్లో పెట్టి దానిపై ఆపరేషన్స్ చేసి మనకిస్తుంది. ఇది ఒక టెంపరరీ స్క్రాచ్ ప్యాడ్ లాంటిది. ఇక్కడే అన్ని మార్పులు జరుగుతాయి. ఓకే, థియరీ చాలు, ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఫైల్స్ని క్లీన్ చేయడానికి మన దగ్గరున్న మొదటి టూల్స్ ఏంటో చూద్దాం. లైన్లను డిలీట్ చేయటం, ఫిల్టర్ చేయడంతో స్టార్ట్ చేద్దాం. లైన్లను డిలీట్ చేయడం సెడ్లో చాలా సులభం. చూడండి, ఒక నిర్దిష్ట లైన్ను అంటే 5వ లైన్ను తీసేయాలంటే సింపుల్గా 5D అని ఇస్తే చాలు. లేదా ఒక రేంజ్ 5 నుండి 8 వరకు ఉన్న లైన్లన్నీ డిలీట్ చేయొచ్చు. ఇంకా పవర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఒక ప్యాటర్న్తో మ్యాచ్ అయ్యే లైన్లన్నింటినీ డిలీట్ చేయడం. ఉదాహరణకి లాగ్ ఫైల్స్లో ఎర్రర్ అని ఉన్న ప్రతి లైన్ని తీసేయచ్చు. ప్రోగ్రామ్స్ను డీబగ్ చేసేటప్పుడు ఇది ఎంత హెల్ప్ అవుతుందో ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఖాళీ లైన్లను డిలీట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే కొన్ని లైన్లు ఖాళీగా కనిపించినా వాటిలో స్పేస్లు లేదా ట్యాబ్లు ఉండొచ్చు. వాటిని బ్లాంక్ లైన్స్ అంటాం. సో నిజంగా ఏమీ లేని లైన్లను డిలీట్ చేయాలంటే $A/$D వాడతాం. ఇక్కడ A అంటే లైన్ స్టార్టింగ్, అంటే ఎండింగ్, మధ్యలో ఏమీ లేదన్నమాట. అదే వైట్ స్పేస్ ఉన్న లైన్లను కూడా తీసేయాలంటే మనం కొంచెం కాంప్లెక్స్ ప్యాటర్న్ వాడాలి. ఈ తేడా చాలా ముఖ్యం. ఓకే, డిలీట్ చేయడం చూశాం. ఇప్పుడు సెడ్కి అసలైన పేరు తెచ్చిపెట్టిన ఫీచర్ సబ్స్టిట్యూషన్. అదేనండి, టెక్స్ట్ని వెతికి మార్చడం. దీనికోసం ఎస్ కమాండ్ని వాడతాం. దీని బేసిక్ సింటాక్స్ చాలా సింపుల్, S/old/new/ అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది డీఫాల్ట్గా ఒక లైన్లో మొదటిసారి మ్యాచ్ అయిన పదాన్ని మాత్రమే మారుస్తుంది. మరి ఒక లైన్లో ఉన్న అన్నింటినీ మార్చాలంటే అప్పుడే ఈ ఫ్లాగ్స్ ఉపయోగపడతాయి. చివర్లో G యాడ్ చేస్తే అది గ్లోబల్ రీప్లేస్ చేస్తుంది. అంటే లైన్లో ఎన్నిసార్లు ఆ పదం వస్తే అన్నిసార్లు మార్చేస్తుంది. అలాగే ఐ ఫ్లాగ్ వాడితే అది కేస్ సెన్సిటివిటీని పట్టించుకోదు. అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అన్నీ ఒకటే. ఒకేసారి కోడ్లో వేరియబుల్స్ పేర్లు మార్చాలన్నా లేదా లాగ్స్లో ఎర్రర్ కోడ్స్ని అప్డేట్ చేయాలన్నా ఇవి భలే ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్డ్గా వెళ్దాం. మనం ఒక ప్యాటర్న్లోని భాగాలను బ్రాకెట్స్తో క్యాప్చర్ చేసి వాటిని వేరే ఆర్డర్లో మళ్లీ వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ ఫస్ట్ ఫార్మాట్ని ఫస్ట్ లాస్ట్గా ఎలా మారుస్తున్నామో డేటాని రీఫార్మాట్ చేయడానికి ఇదొక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్.
రైట్, మన వర్క్ఫ్లోను ఇంకా స్పీడప్ చేసే కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా ఎస్యుడి ఒరిజినల్ ఫైల్ని మార్చదు, రిజల్ట్ని స్క్రీన్ మీద చూపిస్తుంది అంతే. కానీ -i ఫ్లాగ్ వాడితే అది నేరుగా ఒరిజినల్ ఫైల్లోనే మార్పులు చేసేస్తుంది. ఇది చాలా డేంజరస్. అందుకే ఎప్పుడూ -i.back అని వాడితే మార్పులు చేసే ముందు అదొక బ్యాకప్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సేఫ్టీ ఫస్ట్ కదా. ఇవి కొన్ని రెడీమేడ్ వన్ లైనర్స్, నిజంగా టైమ్ సేవర్స్. లైన్కి ముందు వెనక ఉన్న అనవసరమైన స్పేసుల్ని తీసేయడం, విండోస్ ఫైల్స్ నుండి యూనిక్స్ ఫార్మాట్కి మార్చడం ఇలాంటివి. అంతేకాదు, ఒక నిర్దిష్ట పదమున్న లైన్లలో మాత్రమే మార్పులు చేయడం, లేదా ఒక పదం నుండి మరో పదం వరకు ఉన్న లైన్లన్నింటినీ డిలీట్ చేయడం, ఇలాంటివి ప్రోగ్రామ్స్ని డీకోడ్ చేసేటప్పుడు, డేటాని క్లీన్ చేసేటప్పుడు రోజూ అవసరమయ్యేవే. సరే, సెడ్ గురించి చాలా నేర్చుకున్నాం. కానీ కమాండ్ లైన్లో సెడ్ లాంటివే మరికొన్ని టూల్స్ ఉన్నాయి కదా, వాటికి దీనికి తేడా ఏంటో చూద్దాం. ప్రతి పనికి ఒక స్పెషల్ టూల్ ఉంటుంది. కేవలం టెక్స్ట్ని వెతకాలి అనుకుంటే గ్రెప్ బెస్ట్. అదే టెక్స్ట్ని కాలమ్స్ లేదా ఫీల్డ్స్గా విడదీసి దానిపై కాంప్లెక్స్ ఆపరేషన్స్ చెయ్యాలంటే యాక్ వాడాలి. కానీ లైన్ బై లైన్ టెక్స్ట్ని మార్చాలి, ఫైండ్ అండ్ రీప్లేస్ చెయ్యాలి అనుకుంటే మాత్రం సెడ్కి తిరుగులేదు. సో సరైన పనికి సరైన టూల్ వాడటం ముఖ్యం. బ్రయాన్ వార్డ్ అన్నట్లుగా కమాండ్ లైన్ టెక్స్ట్ ప్రాసెసింగ్పై పట్టు సాధిస్తే అది మనల్ని ఒక అనుభవం లేని యూజర్ నుండి ఎక్స్పర్ట్గా మారుస్తుంది. నిజమే కదా? సెడ్ లాంటి టూల్స్ వాడటమొస్తే మన కమాండ్ లైన్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఈరోజు మనం నేర్చుకున్న దానితో మీ రోజువారీ పనుల్లో మళ్ళీ మళ్ళీ చేసే టెక్స్ట్ ఎడిటింగ్ పనుల గురించి ఒక్కసారి ఆలోచించండి. వాటిలో ఏ పనిని ఒక చిన్న సెడ్ వన్ లైనర్తో ఆటోమేట్ చెయ్యొచ్చో ఆలోచించండి. ఏది మీ మొదటి టార్గెట్ అవుతుంది?